ఇన్ని పాపాలు చేసినటువంటి వ్యక్తి, ఇన్ని మోసాలు చేసినటువంటి వ్యక్తి ఈరోజు మీడియా ముందుకు వచ్చి శుద్ధపూసలాగా మాట్లాడటం అంటే ఈరోజు జనమంతా ఈషడించుకుంటున్నారు, జనమంతా సీదరించుకుంటున్నారు అనేటువంటి కనీస ఇంకితం లేకుండా వీళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు. ఎందుకంటే నేను ఈ సందర్భంగా కేసీఆర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటికే కేటీఆర్ మూలంగా మీ పార్టీ బదాల పడ్డది. కేటీఆర్ మూలంగా మీ పదవి ఊడిపోయింది. ఇంకా కూడా మీ పార్టీని పెట్టి నామరూపాలు లేకుండా కేటీఆర్ చేస్తుండు. ఇకనన్నా ఆయనను మందలించి ఇంట్లో కూర్చోబెడితేనన్నా మీ పార్టీ అంతో ఇంతో బతకడానికి అవకాశం ఉంటుంది. లేకుంటే తెలంగాణ గడ్డ నుంచి, తెలంగాణ భూభాగం నుంచి బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది మర్చిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అంటేనే కుట్రపూరితమైన పార్టీ, మోసపూరితమైనటువంటి పార్టీ, దుర్మార్గమైనటువంటి పార్టీ, కుట్రలు చేసేటువంటి పార్టీ, హింసను ప్రేరేపించేటువంటి పార్టీ, హింసను ప్రోత్సహించే పార్టీ, అధికారుల మీద దాడులు చేసేటువంటి పార్టీగా తెలంగాణ సమాజం చూస్తుంది. తెలంగాణ సమాజం మీ పార్టీని అట్లా ముద్రేస్తుంది అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. కేటీఆర్ అరెస్టుల మీద మాట్లాడుతుంది. ఇట్లా అరెస్ట్ చేస్తారండి, అట్లా అరెస్ట్ చేస్తారండి. 10 సంవత్సరాల పాటు మీరు చేసింది ఏముంది? నా నియోజకవర్గంలో ఇంద్రపాల నగరం అనేటువంటి ఒక విలేజ్ లో చిన్న గొడవ అయితే వితిందా పార్టీకి సంబంధించి దాదాపు 67 మంది మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి 2 రోజులు పెళ్లి ఉంది, పెళ్లి కార్డు తీసుకుని ఆ పెళ్లి కొడుకు వేరే ఊర్లలో పోయేసి పెళ్లి కార్డు పంచుతుంటే ఆయనను కూడా ముద్దాయిగా పెట్టేసి తీసుకుపోయి జైల్లో పెట్టినటువంటి సంస్కృతి మీది, ఆ నీచమైనటువంటి కల్చర్ మీది. ఈరోజు నేరంలో ఉన్నారు, ముద్దాయిలుగా ఉన్నారు. సురేషే స్వయంగా కలెక్టర్ని తీసుకొచ్చింది వీడియోలో కనిపిస్తా ఉంది. సురేష్ స్వయంగా కలెక్టర్ని అక్కడ తీసుకుపోయింది వీడియోలో కనిపిస్తా ఉంది. కలెక్టర్ వెహికల్ మీద, జేసీ వెహికల్ మీద, అక్కడ వచ్చిన అధికారుల వెహికల్ మీద రాలేస్తుంది కూడా కనిపిస్తుంది. ఇలా కేసులో ఉన్నటువంటి ముద్దాయిలో కూడా మెజారిటీ మందికి దాదాపు 10-12 మందికి భూములు లేవు, భూముల సంబంధం లేదు. వాళ్ళు పోయి దాడి చేస్తారు. ఆ దాడి జరిగిన తర్వాత ఈరోజు ముద్దాయి ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే మళ్ళీ మొన్న జరిగింది చిన్న ఘటనే, ఇంకా పెద్ద ఘటన చేయాలి, ఇంకా ఎదుర్కోవాలి, ఇంకా దాడులు చేయాలి, దాడులు చేస్తే మనం కేటీఆర్ తీసుకొస్తా అని చెప్పేసి స్వయంగా చెప్తారు. అంటే మీరు ప్రజల అభిప్రాయాన్ని రికార్డు చేయడానికి ప్రజల అభిప్రాయ సేకరణ పెట్టారు. ప్రజల అభిప్రాయాన్ని రికార్డు కాకుండా, ప్రజల అభిప్రాయాన్ని చెప్పకుండా, ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడకుండా మీ గుండాల్ని పంపించి, మీ రౌడీల్ని పంపించి మీరు రౌడీయిజం, గుండాయిజం చేయడం అనేటువంటిది ఎంతవరకు తగని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాను. మీరు అంటారు అక్కడ. Subscribe us and press the bell icon for more interesting updates.